దేశంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు పోరాట విధానమే ఒక ప్రత్యేకమని, అందుకే అల్లూరి సీతారామరాజుకి అంత ప్రాముఖ్యత లభించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. అల్లూరి పేరు వింటేనే ఒక వీరత్వం, ఒక పోరాటం, ఒక స్ఫూర్తి, ఒక స్మరణకు వస్తుందని తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా అల్లూరి చిత్రపటానికి కలెక్టర్ అంబేద్కర్, డిఆర్ఓ అనిత, పలువురు జిల్లా అధికారులు పూలమాలతో అలంకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, అతి పిన్న వయసులో తన జీవితాన్ని త్యాగం చేసిన దేశభక్తుడు అల్లూరి అని, అల్లూరి చరిత్ర, పోరాట విధానాలు, దేశభక్తి యువత తెలుసుకోవాలని తెలిపారు. బ్రిటిష్ బానిస సంఖ్యల నుండి విముక్తిని పొందేందుకు పోరాటం చేసిన అల్లూరి చిరస్మరణీయుడని, భవిష్యత్తు తరాల వారు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన వీరుడని కొనియాడారు. ఈ సందర్భంగా డిఆర్ఓ అనిత మాట్లాడుతూ, అల్లూరి కనిపించే శత్రువులతో పోరాటం చేశారని, ప్రస్తుతం కనిపించిన శత్రువులు సమాజానికి చెడు మార్గంలోకి తీసుకువెళ్తున్నాయని, అలాంటి శక్తుల పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. ముఖ్యంగా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలని అన్నారు. గిరిజనుల, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితో చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఓ బాలాజీ, మెప్మా పీడీ సుధాకర్రావు, ఉద్యాన శాఖ సూపరింటెండెంట్ వెంకటేష్ తదితరులు అల్లూరి చరిత్ర, ఉద్యమంపై వివరించారు. సమావేశంలో డిపిఓ శ్రీధర్ రాజా, డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, ప్రమీల, మురళి, సుమబాల, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సందీప్, పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులు, కలెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు. దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ చాలా మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, వందల మంది ఉన్నారు. కానీ కొంతమందికి మాత్రమే ప్రాముఖ్యత పేరు కలగడం జరిగింది. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది స్వాతంత్ర సమరయోధులు చేసినప్పటికీ ఈయనకి మాత్రం ఇంత స్థాయి ప్రాముఖ్యత అవడానికి కారణం ఒకటి, ఆయన చేసిన పోరాట విధానం. ఆ విధానం వల్లే దేశంలోనే ఆయనకి అత్యుత్తమైన గౌరవం, అత్యుత్తమైన ప్రాముఖ్యత కలగడం జరిగింది. ఇంకా సుధాకర్ గారు చెప్పినట్టుగా సహజంగా పోరాటాలు చేసిన వాళ్ళు ఏంటంటే కన్వీనియంట్ ప్లేసెస్, కన్వీనియంట్ ఫెసిలిటీస్ ఇవి చూసుకుంటారు. ఈయన కన్వీనియంట్ ప్లేస్లో పుట్టి, కన్వీనియంట్ ఉన్న ప్లేస్లో బతికి, ఆ ఫెసిలిటీస్ అని వదుకుని గిరిజన ప్రాంతాలకు వెళ్ళి గిరిజన ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ఆ రోజుల్లోనే గిరిజన హక్కులు పోరాటం చేయడం వల్లే ఇంత ప్రాముఖ్యత కలగడం జరిగింది. అలాగే ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన పోరాడే తత్వం కూడా దేనికి భయపడకుండా, ఎటువంటి వాటికి వెనకడుగు వేయకుండా, ముందుకడుగు తప్పితే వెనకడుగేయడం అనే ప్రసక్తి లేకుండా చేసిన పోరాటమే అది స్ఫూర్తిగా నిలబడింది. అది కాకుండా అన్నిటికంటే ముఖ్యమైన చిన్నతనం, చాలా చిన్నతనం ఉన్నతనం. ఈ స్వాతంత్ర పోరాటంలో పనిచేస్తున్నంత దాదాపుగా బాగా చదివేసుకుని వెల్ ఎస్టాబ్లిష్ అయిపోయి అప్పుడు దిగేవారు రంగంలో. కానీ అతను చాలా చిన్న వయసులో, అంటే జీవితంలో ఎటువంటి విషయాన్ని అనుభవించకుండా, కనీసం పెళ్లి కూడా చేసిన పరిస్థితి లేకుండా జీవితాన్ని త్యాగం చేసి ఆయన గిరిజనుల కోసం, ఈ ప్రాంతం కోసం, స్వతంత్రం కోసం, దేశ సంఘం కోసం పోరాటం వల్లే ఆయన ఎంత ప్రాముఖ్యత వచ్చింది. ఈ విషయాలన్నీ ప్రతి వారికి, మేము ముఖ్యంగా యువతకు ఇతని యొక్క జీవితం స్ఫూర్తిదాయంగా ఉండాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం వారు దీన్ని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించమని ఆదేశాలు ఇవ్వడం, దాని ప్రకారం మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇక మిగిలిన సీతారామరాజు గురించి, జీవిత చరిత్ర గురించి మొత్తం మన వాళ్ళు చాలా వివరంగా వివరించారు, మరి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది. అది
మరి మన సీపో గారు చెప్పినట్టు అది కరెక్టా కాదు తెలియదు, కానీ నాకు నేను పాతపురంలో ఆర్డీఓ చేస్తున్నప్పుడు ఒకరోజు ఒక 82 సంవత్సరాల మాస్టర్, రిటైర్డ్ మాస్టర్ నా దగ్గరికి వచ్చి మా బంగ్లాకి వచ్చాడు. ఆయన కూర్చొని చెప్పు 82 ఇయర్స్, ఆయన రిటైర్డ్ అయిపోయాడు, 82 ఇయర్స్. ఆయన చెప్పాడు, అయ్యా ఈ బంగ్లా కట్టింది, ఈ బంగ్లాలో ఉన్నది రోదర్ఫోర్డ్ గారు. ఆయన కట్టాడు పాతపురం ఆర్డీఓ బంగ్లా, ఆర్డీఓ కలెక్టర్ బంగ్లా. అప్పుడు మన్యంలో ఒక జిల్లా ఉంది, ఆ జిల్లా కలెక్టర్ ఆయన రోదర్ఫోర్డ్ అంటే ఆయన, ఆ మన్యం జిల్లా కలెక్టర్ ఆయన. ఆ కలెక్టర్ హోదాలో అక్కడ ఆ బంగ్లా కట్టి అక్కడ ఉన్నాడు. ఇక్కడ నుండి వెళ్ళే నరసింహపట్నం దగ్గర సీతారామరాజు గారు కాల్ చంపాడు. ఇదయ్యే ఈ బంగ్లా చరిత్ర. ఆ బంగ్లాలో నేనున్నా 100 సంవత్సరాల తర్వాత. ఆయన కట్టిన 100 సంవత్సరాలు అందులో ఉన్నాను నేను. అది ఆనందం కాదు, అది అల్లూరు సీతారామరాజు చంపే ఉన్న బంగ్లా అది, అందులో ఉన్నాను నేను. అంటే ఆ ప్రాంతం నుండి అంటే ఇప్పుడంటే కొంచెం పర్లేదు, మరి ఆ రోజుల్లో పాతపురం మన్యం ఎలా ఉండేది, అక్కడ నుండి అక్కడ అక్కడ నుండి నరసింహపట్నం వెళ్ళి చంపారని ఆ మాస్టర్ చెప్తే తెలిసింది. అది ఎంతవరకు కరెక్ట్ గా తెలియదు, ఆయన చెప్పాడు ఆ విషయం. సో ఇటువంటి ఈ వెనకబడిన ప్రాంతాలు ఆయన చేసిన పోరాటాన్ని బట్టి, ఆయన వచ్చిన గుర్తింపును బట్టి, ఆయన వచ్చిన ప్రాముఖ్యతను బట్టి, ఆయన యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మన దేశం యొక్క ప్రగతి కోసం పాల్పడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళ కాదు జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అప్పుడు అల్లూరి సీతారామరాజు గారు పోరాడే ఎనిమి కంటికి కనబడేవారు. అంటే ఆ ఎనిమిది బ్రిటిషర్స్, వాళ్ళు బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలిస్తూ మన వాళ్ళని బానిసలుగా చేసి మన సంపదనంతా కొలగొట్టి మరి మనల్ని అధ్వాన స్థితిలోని మన్యంలో ఉండే ప్రజలైతేనేమి, దేశవాసులైతేనేమి ఎలాగ నలిగిపోయామో వారి కనబడే శత్రువుకి ఎగెన్స్ట్గా ఆయన పోరాడారు. అయితే నేటి సమకాలీన పరిస్థితుల్లో చూస్తే జాతి, మత, కుల విభేదాలు మనలో మనమే, అంటే ఈ శత్రువు మనకు కనబడదు, మనలో మనమే విచ్ఛిన్నం చేస్తున్న శక్తులు ఎన్నో ఉన్నాయి. అయితే మన యూత్ని తలుచుకుంటే ఒక్కొక్కసారి ఈ సోషల్ మీడియా అవ్వచ్చు, డ్రగ్స్ మానియా అవ్వచ్చు, వాళ్ళకి స్ఫూర్తినిచ్చే వాళ్ళు కూడా లేరు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అట్లీస్ట్ మళ్ళా లెట్స్ గో బ్యాక్ టు హిస్టరీ. 127 సంవత్సరాల క్రితం ఆయన చేసిన పోరాటం మనం ఈ రోజుకి స్మరించుకుంటాము, కానీ మన చరిత్రలోకి మన పిల్లల్ని తీసుకెళ్ళకపోతున్నాం. అంటే వాళ్ళకి ఏ మాత్రం కూడా స్ఫూర్తినివ్వలేకపోతున్నాం. అంటే నేను ఎప్పుడు అనుకుంటాను, నేను ఒక మాట చెప్తే నా పిల్లలు కూడా నా మాట పెట్టలేదు. అంటే వాళ్ళకి అంత ఇండిపెండెంట్ స్పిరిట్ వచ్చింది. ఎందుకు వాళ్ళకి ఏమి ఇష్టమో అది చేయడానికి వచ్చింది. కాబట్టి మనల్ని మనం మళ్ళీ ఒక్కసారి మనం ఉత్తేజపరుచుకుని మనం పనిచేస్తున్న పరిసరాలు, అలాగే బయట కూడా కొంతమంది ట్రైబల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఉండే సమస్యల గురించి చెప్తా ఉన్నారు. అనివార్య కారణాల వల్ల జిల్లా విభజింపబడడం వల్ల మనకి ట్రైబల్ ఏరియా లేకపోవడం వల్ల వాళ్ళు కూడా యాక్టివ్గా మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మరి అవకాశం లేకపోయింది. అయినప్పటికీ వాళ్ళు ఉండే నీడ్స్ ఏంటో అవి మనం అధికారులుగా మనకి గవర్నమెంట్ ఇచ్చే వేరే స్కీమ్స్ ఇవి ఉంటాయి. కాబట్టి చిత్తశుద్ధితో మనం అందరం పనిచేసి మన యూత్ని ముందుకు నడిపించడానికి మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలని, మనం సాయశక్తులు కృషి చేయాలని